నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు టఫ్ అండ్ ఫిట్ విత్ ప్రియా. మొన్న మనం చూసాము మానవ మృగాలు హౌ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ యంగ్ అండ్ వల్నరబుల్ గర్ల్స్ అండ్ విమెన్ ఆల్సో. దాన్ని మనం కొనసాగుతూ సెకండ్ పార్ట్కి వెళ్దాము. మనం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు నైట్ జర్నీస్, ఎస్పెషల్లీ నైట్ జర్నీస్ బస్సులో ట్రావెల్ చేసినప్పుడు చాలామంది ఇది అనుభవించుంటారు ఆర్ చూసుంటారు, లేకుంటే మీ ఫ్రెండ్స్ ద్వారా మీరు వినుంటారు. ఇది సీట్ అనుకుందాము, విండో సీట్. సో 2 సీటర్స్ కదండి, వెనకాల కూడా అట్లాగే ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్ ద నైట్ యూ విల్ ఫీల్ సడన్గా that a hand is slipping below your neck and you'll just wake up. మన షాక్ గురవుతాము. ఏంటంటే వెనకాల ఉన్న వ్యక్తి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ మేల్, ఇన్ యువర్ స్లీప్ హీఈస్ ట్రయింగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ. మీరు నిద్రలో ఉన్నప్పుడు హీ విల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ 12 years old or 30 years old, 40 years old or 50 or 60, doesn't matter. All that matters is ఆ మూమెంట్లో డిడ్ he టేక్ అడ్వాంటేజ్. మనం ఏం చెయ్యాలి? లైట్స్ ఆఫ్ ఉంటాయి, మనం గట్టిగా అరవలేము. సపోజ్ చిన్న పిల్ల అనుకుందాము, 12 or 15 years బిలో, భయపడుతుంది చెప్పటానికి, అయ్యో అందరు ఏమనుకుంటారు అని. 30-35 years lady, husband is sitting side, husband is sleeping beside, and then also she feels ఎలా చెప్పాలి అనే కొంచెం ఇబ్బంది మనకు కలుగుతుంది. అదే 50 దాటామనుకోండి, or 50 or 55 or 60, కొడుకుతో ఎలా చెప్తాము, హస్బెండ్తో ఎలా చెప్తాము, ఇబ్బందిగా ఉంటుంది కదా అని చాలాసార్లు మనమే బయట చెప్పకుండా ఉంటాము. కానీ మనం గనక కొంచెం ధైర్యం తీసుకొని గట్టిగా అరిచిన, పక్కన వాళ్ళతో చెప్పిన, హీ విల్ బీ టేకెన్ కేర్ బై ద ఎంటైర్ బస్. కానీ మనకు ఆ ధైర్యం చాలదు. సో ధైర్యం మనం తెచ్చుకోవాలి. దశావతారం అంటాం కదండి. 10th అవతారం వచ్చి కల్కి అవతారం అని. అంటే అన్ని అవతారాల్లో దేవుడు మానవతారం ఎత్తి రాక్షసుల్ని సంహరించాడు అనేది మనకి దశావతారంలో మనం నేర్చుకున్నది. మన మైథాలజీ ప్రకారం, హిందూ మైథాలజీ ప్రకారం మనం నేర్చుకున్నాము. అది మత్స్యావతారం నుంచి లాస్ట్కి దశావతారంలో కల్కి అవతారం. ఈ కల్కి అవతారంలో దేవుడు, ఐఎమ్ వెరీ ష్యూర్, అవతారం ఎత్తడు. ఈచ్ పర్సన్ షుడ్ థింక్ మనమే కల్కి అవతారం అని, మనమే ఆ దుష్టుల్ని మనమే సంహరించాలి. నెక్స్ట్ ఐల్ టెల్ యూ సంథింగ్. ఐల్ నరేట్ సంథింగ్ టు యూ. ఈ ఫిట్నెస్ పయనంలో నేను హెల్త్ కాన్షియస్ అనే వాట్సాప్లో ఒక గ్రూప్ నేను క్రియేట్ చేసుకున్నాను. నా ఫ్రెండ్స్, మై క్లోజ్ ఫ్రెండ్స్తో, హూ ఆర్ obese or overweight or healthy or who want to be fit. ఒక 20-25 మంది యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో రోజు నేను అందులో ఏం తింటున్నాను, ఏం తాగుతున్నాను, వాట్ వర్కౌట్స్, వాట్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నీ నేను అందులో పోస్ట్ చేస్తాను. సో ఎస్టర్డే ఐ గాట్ 2-3 కాల్స్. వై ప్రియా యూ నాట్ పోస్టింగ్ ఎనీథింగ్, ఏంటి, ఏమైంది, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్? యాక్చువల్లీ ఐ వాజ్ డూయింగ్ మై హోంవర్క్. ఈ పార్ట్కి ఫస్ట్ పార్ట్లోనే నాకు చెప్పాలంది, కానీ వాళ్ళ పర్మిషన్ నేను తీసుకోలేదు. ఎందుకంటే మీరు చూడండి, అక్కడ చెప్పిన సంఘటనలన్నీ ఇట్ ఈస్ నాకు జరిగినవి ఆర్ నేను చూసినవి నేను మీతో షేర్ చేసుకున్నాను. బట్ దిస్ ఈజ్ సంథింగ్, అది చాలా పెద్ద విషయము చిన్న విషయము అని కాదు, బట్ ఇట్ ఈస్, నా వరకు అది చాలా పెద్ద విషయం. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ సంబడీ ఎల్స్ లైఫ్ హియర్. నిన్న నేను, సో ఐ వాజ్ బిజీ డూయింగ్ దట్. వాళ్ళకి కాల్ చేసి నేను చెప్పాలమ్మా అని అడిగి, సో ఐ వాజ్ బిజీ విత్ దట్ పర్టిక్యులర్ థింగ్.
సాయంత్రం నేను మా అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, ఫలానా వాళ్ళ గురించి నేను చెప్పబోతున్నాను రా అంటే, వద్దు మమ్మీ నువ్వు చెప్పొద్దు, ఎందుకంటే నువ్వు వాళ్ళ యువర్ స్టేకింగ్ హర్ రెప్యుటేషన్, ప్లీజ్ డోంట్ డూ దాట్. అసలు పేరైతే వాడట్లేదు, ఓకే పేరు చెప్పకుండా మరి ఎలా చెప్తావు? సో ఐ విల్ యూజ్ ఎ ఫిక్టీషియస్ నేమ్. మరి ఆ పాప అని నేను సంబోధిస్తాను. సో లెట్స్ స్టార్ట్. మనం చాలా 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 సంఘటనలు మనం వింటాము, టీవీలో చూస్తాము. అయితే ఈ అమ్మాయి, ఈ పాప అనే అమ్మాయి ట్యూషన్కి వెళ్తుంది. ట్యూషన్ సార్ వాళ్ళ అబ్బాయి కళ్ళు ఈ పాప మీద ఉన్నాయి. సో ఇతను ఏం చేశాడు అంటే, ఈ అబ్బాయి ఈ పాప ఫోన్ స్నాచ్ చేశాడు, తీసేసుకున్నాడు. తీసేసుకొని ఏం చెప్పాడంటే, నీకు ఈ ఫోన్ కావాలంటే నువ్వు ఫలానా దగ్గరికి వస్తేనే నీ ఫోన్ ఇస్తాను అని. సో ఈ అమ్మాయి 2 వీలర్ తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళింది, అపార్ట్మెంట్కి వెళ్ళింది. వెళ్ళి ఆ ఫ్లాట్కి వెళ్ళింది. సో ఎప్పుడైతే ఆమె ఎంటర్ అయ్యిందో, ఒక్కరు కాదు, ఈ ఒక్క అబ్బాయి కాదు, ఈ అబ్బాయి ఫ్రెండ్ అండ్ 2 అదర్ ఫ్రెండ్స్ ఓవర్ పౌండెడ్ హర్. ఆమెని పట్టుకొని, మనం ఇలాంటివి పేపర్లో చదువుంటాము, మూవీస్లో చూసుంటాము, లేకుంటే టీవీలో ఈ క్రైమ్ రిపోర్ట్స్లో, మనం క్రైమ్ సీరియల్స్లో అక్కడన్నా మనం చూసుంటాము. నిజ జీవితంలో జరిగినప్పుడు ఎంత వేదనకు గురవుతారో ఆ పాప మాటల్లో వింటే మనకు తెలుస్తుంది. This 4 beast attacked her, overpounded her. ఆమెను పట్టుకొని dragged her into the bedroom. Cut it. ఇన్ డీటెయిల్గా చెప్పను, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డీటెయిల్స్. ఓవర్కమ్ చేసి వాళ్ళు చేయాల్సినవి 4 కలిసి చేశారు. టర్న్ బై టర్న్ 3 పట్టుకోవటం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆమె అన్కాన్షియస్ అయ్యింది. ఐ మే నాట్ బి నరేటింగ్, ఐ మే నాట్ బి ఎ వెరీ గుడ్ నరేటర్. కొద్దిసేపటి తర్వాత, కొన్ని గంటల తర్వాత ఆ పాప లేచినప్పుడు ఆమె లేవలేకపోయింది. షీ వాజ్ అనేబుల్ టు గెట్ అప్. సో అక్కడే పడింది. ఆమె ఫోన్ వాళ్ళు తిరిగి ఇచ్చారు. ఇక్కడ ఫోన్ రింగ్ అవుతుంది. అతి కష్టంలో ఫోన్ చేతికి తీసుకున్నప్పుడు అప్పుడు ఆమెకు అర్థమైంది, టైం సాయంత్రం 6 o'clock అయ్యింది. ఆమె అమ్మని పికప్ చేసుకోవాలి, వాళ్ళ మదర్ని పికప్ చేసుకోవాలి at 4 o'clock ఫ్రమ్ వన్ స్కూల్, బికాజ్ ఎ మదర్ ఈజ్ ఎ టీచర్. వాళ్ళ అమ్మని పికప్ చేసుకోవాలి, 6 అవుతుంది. ద మదర్ ఈజ్ వరీడ్, ద మదర్ ఈజ్ కంటిన్యూస్లీ కాలింగ్. ఆమె ఇక్కడ ఆమెకి ఏం జరిగిందో అనేది మర్చిపోయి ఆమె ఏం భయపడిందంటే, వాళ్ళ అమ్మతో ఏం చెప్పాలి, వాళ్ళ అమ్మ అక్కడ స్టక్ అయిపోయింది కదా, వాళ్ళ అమ్మని ఎట్లా తీసుకురావాలనేది ఆ పిల్ల ఆలోచన.
లేచింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. లేస్తే ఆ ఒంట్లో బట్టలు రివర్స్గా ఉన్నాయి, తిరిగేసేసి ఉన్నాయి. అంటే జీన్స్ తీసేశారు కదండి, దాన్ని ఉల్టా అట్లాగే వేసేసారు. ఆమె షర్ట్ని ఉల్టాగా ఉంది. లేచి బయటకు వస్తే అబ్బాయి అక్కడ కూర్చొని నవ్వుతున్నాడు. రాక్షస్ అన్నాను. చూసావా నేను ఏం చేయగలిగాను అన్నట్టు ఒక నవ్వు. అమ్మాయి ఏం చేసింది, ఏమీ చేయలేని స్థితిలో షీ స్నాచ్డ్ హిస్ ఫోన్ అండ్ త్రూ ఇట్ ఫ్రమ్ ద సెకండ్ ఫ్లోర్. మళ్ళీ అబ్బాయి అమ్మాయిని కొట్టాడు. ఆమె గబగబ కింద దిగి బండి తీసుకొని షీ వెంట్ హోమ్. ఇది పార్ట్ ఆఫ్ ద థింగ్. ఇక్కడ నాకు చాలా క్వశ్చన్స్ అడగాలనుంది కానీ నాకు ధైర్యం చాలేదు. కానీ అందులో కూడా నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను. ఏ టైంకమ్మా నువ్వు వెళ్ళావు అని. ఇప్పుడు 6 అని చెప్తుంది కదండి, నేను అడిగిన తర్వాత ఆమె చెప్తున్నది ప్రొద్దున 11 o'clock ఆమె అపార్ట్మెంట్కి వెళ్తే ఆమె లేచింది 6 o'clock ఇన్ ది ఈవినింగ్. షీ వాజ్ అన్ హై, ది డ్రగ్డ్ హర్. అంతేకాకుండా మీరు చూడండి, ఐ ఆస్క్డ్ హర్ నువ్వు పోలీస్ కంప్లైంట్ ఎందుకు చేయలేదమ్మా అని. యూ జస్ట్ సీ ఆ పాప నాతో ఏం చెప్తుంది, ఆంటీ నేను ఎలా పోలీస్ కంప్లైంట్ చేస్తాను, వాళ్ళు ఎలాంటి సీన్ క్రియేట్ చేశారంటే నేను వాళ్ళ ల్యాప్టాప్ నేను దొంగతనం చేశాను, వాళ్ళ ఇంట్లో డబ్బులు మిస్ అవుతున్నాయి, నేను అవన్నీ నేను తీసుకున్నానని చెప్పి దే హ్యావ్ ఫ్రేమ్ మీ ఇన్ దట్. సో ఐ వాజ్ హెల్ప్లెస్. సో అట్లీస్ట్ మీ మమ్మీతో అయినా చెప్పుంటే మమ్మీ వుడ్ హ్యావ్ స్పోక్ టు దిస్ సార్, దిస్ ట్యూషన్ సార్. నేను మమ్మీతో ఇప్పటిదాకా నేను చెప్పలేదు. మా అమ్మకి సంగతి ఈ డేట్ వరకు తెలీదు. మరి మీరు అందరు అనుకుంటారు నాకెట్లా తెలిసిందని. ఇప్పుడు ఈ విషయం చాలామందికి తెలుసు, నా సర్కిల్లో కొంతమందికి తెలుసు. ఇది తెలిసిన తర్వాత ఊరుకున్నారండి అందరూ బాయ్స్. ఈ అబ్బాయి వేరే ఫ్రెండ్స్కి చెప్పాడు ఆ అమ్మాయిని మేము ఇలా చేసాము. ఎందుకంటే షీ డిడ్ంట్ హ్యావ్ ద గట్స్ టు గో అప్ టు ద స్టేషన్. ఆమె వెళ్ళి కన్ఫ్రంట్ చేసింది ఎవరితో, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆంటీతో వెళ్ళి చెప్పింది, ఆంటీ ఇట్లా ఉంది పరిస్థితి అని. ఇంటికి వెళ్ళకముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాష్ చేసుకొని డ్రెస్ కరెక్ట్గా వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళావు అంటే మేబీ షీ మట్ హ్యావ్ టోల్డ్ షీ వాజ్ స్పెండింగ్ టైమ్ విత్ దిస్ ఆంటీ. అందుకే ఈ ఆంటీతో కన్ఫ్రంట్ చేసుకుంది. నేను అవతల ఏం జరిగిందో నేను అడగలేదు, మమ్మీతో ఏం చెప్పావు ఏంటో నేను అడగలేదు. అండ్ టు వన్ ఆఫ్ అవర్ కజిన్స్ షీ హ్యావ్ టోల్డ్ టిల్ నౌ. కానీ ఈ అబ్బాయి హీ టోల్డ్ టు హిస్ ఫ్రెండ్స్. సో అక్కడి నుంచి ఈ అమ్మాయికి జీవితంలో బ్లాక్మెయిలింగ్ అనేది స్టార్ట్ చేసింది. నువ్వు కనుక నాతో రాకపోతే నేను ఇది బయట చెప్పిస్తాను. సో నౌ ద గర్ల్ ఈజ్ నాట్ హియర్, ఇక్కడ లేదు ఫర్ గుడ్. షీ సమ్వేర్ ఎల్స్ డూయింగ్ హర్ వెరీ గుడ్ కోర్స్. చాలా మంచి కోర్స్ చేస్తుంది. ఆమె లైఫ్లో ఆమె సెటిల్ అవుతుంది, సెటిల్ అయిపోయి ఉంటుంది. అయితే నిన్న నేను అడిగాను సాయంత్రం, గివ్ మీ ద ఫోన్. నేను అడిగాను ఆమెతో, ఏమ్మా ఇప్పుడు నువ్వు ఏ క్లాస్లోనే అడిగాను. ఐ ఆస్క్డ్ దిస్. షీ సెడ్ ఆంటీ ఐ వాజ్ ఇన్ 10th grade. నాట్ ఓన్లీ దట్ ఆంటీ, నాకు ఈ అబ్బాయి తెలుసు, ఈ అబ్బాయి ఫ్రెండ్ కూడా తెలుసు. ఎందుకంటే ట్యూషన్కి వెళ్తున్నప్పుడు ట్యూషన్ సార్ వాళ్ళ అబ్బాయిని తెలుసు, వాళ్ళ ఫ్రెండ్. మిగతా 2 అబ్బాయిలు నాకు ఎవరో కూడా నాకు తెలియదు. ఐ డోంట్ ఈవెన్ నో హూ దే ఆర్. దే మస్ట్ బీ అరౌండ్ 25-26 years old. ఏ అపార్ట్మెంట్లో అమ్మ అని అడిగితే షీ సేయింగ్ ఐ డోంట్ నో, నాకు ఏ అపార్ట్మెంట్ కూడా నాకు తెలియదు. మరి అక్కడ దాకా నువ్వు ఎట్లా వెళ్ళావంటే ఈ అబ్బాయి హీ వాజ్ గోయింగ్ ద 2-wheeler అండ్ దిస్ గర్ల్ వాజ్ జస్ట్ ఫాలోయింగ్. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఇలాంటి నరకం ఉంటుందని షీ మట్ హ్యావ్ నెవర్ ఎవర్ డ్రెమ్ట్. ఇంకోటి ఏంటి, వీళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి షీ థాట్ ఏమీ జరగదు, మ్యాక్సిమం యూ బ్యాక్ ద ఫోన్, దట్స్ ఇట్. కానీ అక్కడ జరిగింది వేరే. ఆ పాప జీవితమే చిందరమందమైంది. నేను ఇక్కడ వరకే చెప్తున్నాను. మిగతా నాకు అమ్మాయి ఎట్లా పరిచయం అయ్యిందో, ఎలాంటి పరిస్థితుల్లో నేను అమ్మాయిని
I don't want to speak about those aspects. She left this place for good. She really left this place for good. ఆమె ఎక్కడ ఉన్నా షీఈ్ వెరీ హ్యాపీ, వెల్ సెటిల్. She's doing a very good course where she's going to come up in her life. That's for sure. She has seen the worst. So the best is waiting for her. ఆమె మనసు ఎంత మంచిదో ఒకసారి చూడండి. నేను ఒకటే ఆమెతో అన్నాను, నువ్వు పోగొట్టుకోవాల్సిందని నువ్వు పోగొట్టుకున్నావు అని మనం అనుకున్నాము. బట్ ఇప్పుడు యు ఆర్ గ్రోన్ అప్, యు ఆర్ మెచ్యూర్డ్, యూ విల్ హ్యావ్ పీపుల్ సపోర్ట్ విత్ యూ, ఐ విల్ ఆల్సో బీ విత్ యూ. ఎప్పుడైనా కేసు ఫైల్ చేద్దామా అంటే అమ్మాయి ఏం చెప్పిందంటే, వద్దంటీ, నేను కేసు ఫైల్ చేస్తుంటే ఇంతే, దేవుడు అంతకన్నా పెద్ద శిక్ష ఇచ్చాడు వాళ్ళకి. ఇది థర్డ్ పార్ట్లో చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ థర్డ్ పార్ట్ బికాస్ మనసు ఇట్లా చెప్తూ ఉంటే వీఆర్ గోయింగ్ త్రూ దట్. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ టు వన్ మోర్ పార్ట్ దిస్ పర్టికులర్ టాపిక్. లాస్ట్ ఇయర్ ఈ ట్యూషన్ సార్ ఎక్స్పైర్డ్, చనిపోయాడు. భూమిలో నుంచి భారం తగ్గింది. చాలా బాగా నడిచే ట్యూషన్ సెంటర్ అది. అమ్మాయిలు అబ్బాయిలు ఫుల్ టైం, మార్నింగ్ 4 or 4:30 నుంచి రాత్రి 10-11 వరకు. చాలా బిజీ ట్యూషన్ పాయింట్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ లాస్ట్ ఇయర్ అతను చనిపోయాడు హార్ట్ అటాక్తో. అని ఎవరైనా చనిపోతే చాలా దుఃఖంతో చెప్తాం కదా. నాకు కోల్పోవటం అంటే నాకు చాలా బాగా తెలుసు. బట్ స్టిల్ హియర్ పైచాతిక ఆనందం అనుకోండి, ఆర్ భూమిలో భారం తగ్గిపోయింది అనే ఒక ఆనందం నాకు ఎక్కువ ఉంది. ఇమీడియట్లీ వెన్ ఐ న్యూ దట్ హీ ఎక్స్పైర్డ్ ఆర్ ఈజ్ నో మోర్, నేను ఆ పాపకు కాల్ చేసి చెప్పాను, డియర్, హీస్ నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన మనిషి ఈజ్ నో మోర్. షీ ఇమీడియట్లీ టోల్ మీ, ఆంటీ ఐ జస్ట్ నౌ గాట్ ద న్యూస్. వేరే వాళ్ళు నాకు కాల్ చేసి నాకు చెప్పారు. యాక్చువల్లీ దే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదండి. ఫ్యూనరల్కి వాళ్ళ మమ్మీ కూడా వెళ్ళారు. సో నేను అదే చెప్పాను, ఒకసారి వీ విల్ టేక్ లా సపోర్ట్ అమ్మా అంటే. పాప ఏం చెప్పిందంటే, పాప మాటలోనే మీరు వినాలి. నిన్న మాట్లాడిందంతా ఇక్కడ నేను రికార్డ్ చేశాను. ఇఫ్ పాసిబుల్ ఆ పాప పేరు నేను ఎక్కడ వాడకపోయి ఉంటే, నేను మీకు ఆ పాప మనసు ఎంత స్వచ్ఛంగా ఉందో ఒక్కసారి మీకు తెలుస్తుంది. సో ఆ పాప వాయిస్లోనే మీరు వినొచ్చు. ఏమంటుందంటే, వద్దాంటీ, దేవుడు వాళ్ళకి చాలా పెద్ద శిక్ష ఇచ్చాడు. ఇప్పుడు ఒక్కొక్క మెతుకు కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. దే హ్యావ్ గాట్ వాట్ దే హ్యాడ్ టు గెట్. దిస్ guy met with a major accident. One part of the leg is almost damaged. Father is not there. Now they're almost on the roads. So for whatever he has done, he got it. అక్కడ కూడా నాకు ఐ ఫెల్ లవ్ విత్ ద గర్ల్స్ యాటిట్యూడ్. ఆమె ఒక క్యారెక్టర్ మీద నాకు ప్రేమ అనేది పుట్టుకొచ్చింది. ఇంత జరిగినా షీ డజంట్ వాంట్ టు టేక్ ద లా ఇన్ టు ద హ్యాండ్, ఆర్ షీ డజంట్ వాంట్ టు టేక్ ద లా సపోర్ట్, బికాస్ అందరికీ తెలిసి వస్తుంది, వాళ్ళ అమ్మ నాన్న పరువు పోతుంది. ఇంత బ్రతికి ఇప్పుడు మా పాప వల్ల ఇలాంటి పేరు వచ్చింది కదా అనే ఒక సిట్యువేషన్ వస్తుందని చెప్పేసి షీఈస్ ఫీలింగ్ ఫర్ దాట్. ఆమెకు జరిగింది కాదు, మా అమ్మ నాన్నకి ఏమి జరగకూడదు అని ఆలోచిస్తుంది కదండి. ఆ దానికి ఆ పాపకి చేతులెత్తి దండం పెట్టాలి. ఆమె ఇంత పయనం కష్టంలోనే ఉంది, కానీ ఆ కష్టంలో కూడా వాళ్ళ అమ్మ నాన్న సుఖంగా ఉండాలని కోరుకుంటుంది కదండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హర్. మేరీ మాత ఎంత పరిశుద్ధ ఆత్మవో, సీతమ్మ వారు
మనం ఏ దర్జా ఇస్తామో ఈ పాపకి మనం అదే దర్జా ఇవ్వాలి. ఎందుకంటే షీస్ సో బ్యూటిఫుల్ విదిన్ అండ్ అవుట్. ఆమె మైండ్లో ఎంత క్లారిటీ ఉంది. షీ వాంట్స్ హర్ పేరెంట్స్ టు బీ హ్యాపీ టిల్ ది ఎండ్. లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు మీ. నా గురించి వాళ్ళకి ఏమి తెలియకుండా ఉండాలి. నేను ఇలా నాకు ఇలాంటి ఒకటి జరిగిందని తెలిస్తే మా మా అమ్మ నాన్న బాధపడతారు. దాట్ ఐ డోంట్ వాంట్. మేబీ ఈ రెండు ఇది ఎగ్జాంపుల్ సిమిలర్ ఇచ్చింది మీకు నచ్చపోవచ్చు, కానీ నా దృష్టిలో నేను ముందే చెప్పాను, ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పాపకి నేను ఆ దర్జా ఇస్తున్నాను. ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే చాలా సంఘటనలు ఉంటాయి. యాక్చువల్లీ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ సంబడి ఎల్స్ ఆల్సో, బట్ నో. నేను ఒకటైతే చెప్తానండి, మనమే మన పిల్లలకి అన్నీ నేర్పించాలి. వీ హ్యావ్ టు టీచ్ దమ్ ఎవ్రీథింగ్. నేను ఆ పాపను ఒకటి అడిగాను, ఆ ఫోన్ కోసం ఎందుకమ్మా వెళ్ళావు అంటే, ఆంటీ ఆ ఫోన్ నాకు 2 రోజుల క్రితమే మమ్మీ డాడీ కొనిచ్చారు, మరి అది లేదని చెప్తే వాళ్ళు తిడతారేమో అనే భయంతో నేను వెళ్ళాను. సో మన పిల్లల్ని మనం ఎలా పెంచాలంటే, వాళ్ళకి అప్బ్రింగింగ్ మనం ఎలా ఇవ్వాలంటే, ప్రతి చిన్న విషయం మనతో షేర్ చేసుకునేటట్టు మనం అప్బ్రింగింగ్ చేయాలి. యూ షుడ్ బ్రింగ్ దమ్ అప్ ఇన్ దట్ వే దట్ ఎవ్రీ స్మాల్ థింగ్ దే షుడ్ షేర్ విత్ అస్. మనతో కనుక షేర్ చేస్తే వీ విల్ బీ దేర్ ఫర్ దమ్. ఈ పాప కనుక ఇప్పుడు నేను అనలైజ్ చేసి డిసైడ్ చేసి వచ్చేది ఏమి లేదు, బట్ ఈ ఆ ఫోన్ కోసం పాప వెళ్ళింది కాబట్టి చెప్తున్నాను. ఇదే విషయం వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పుంటే దే పేరెంట్స్ కూడా ఇంటర్వీన్ మేబీ. బట్ థ్యాంక్ గాడ్ ఆ పాపని దే లెఫ్ట్ అలైవ్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. వేరే చాలా కేసెస్ మనం చూస్తున్నాము, దే జస్ట్ బ్రూటలీ మర్డర్. ఆ తర్వాత మనం అంటాం అలా అయ్యి ఉంటే బాగుంటుంది, ఇలా అయ్యి ఉంటే బాగుంటుంది, కానీ ఆ మూమెంట్లో మనకేమీ ఆలోచన తట్టదు. నిన్న మా పాప లాచి చెంప మీద వేస్తానని ఆ మూమెంట్లో చెయ్యేమి లేవదు. బట్ యూ హ్యావ్ టు లర్న్. నేను చెప్పినట్టు దశావతారంలో కల్కి అవతారం అని దేవుడేమి రాడు, మనమే కల్కి అవతారం ఎత్తాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ కల్కి అవతారం. మనకు వచ్చే దుష్ట శక్తులు ముందుంటే మనమే దాన్ని సంహరించాలి. ఎవరో వచ్చి మనల్ని కాపాడుతారు అనేది మనం మర్చిపోవాలి. వీ షుడ్ ఫర్గెట్ దాట్. వీ షుడ్ ట్రైన్ అవర్ సెల్ఫ్ టు కాంబాక్ట్ ఎవ్రీ ఈవిల్. మన ముందున్న ఎలాంటి ఈవిల్ని ఎదుర్కొనే శక్తి మనలో మనము పెంపొందించుకోవాలి. వీ హ్యావ్ టు డూ ఇట్ అట్ ఎనీ కాస్ట్. అది మనం స్కూల్ నుంచి నేర్చుకుంటాము, సొసైటీ నుంచి నేర్చుకుంటాము, ఇక్కడ ఇంట్లో నుంచి నేర్చుకుంటాము. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ వీ హ్యావ్ టు లెర్న్ దట్. ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్. దట్ వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని ఎదుర్కొనే శక్తి, యుక్తి మనకు ఉండాలి. సో ఫ్రెండ్స్, I leave this topic here. Take care, be safe, lead a fit and